సృష్టికర్త అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు, శుభోదయం. ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో దైవ వర్తమానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అనుదినము కూడా ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞానం చేస్తే సర్వసాధారణంగా కొన్ని సందర్భంలో మనుషులు చేసిన చెడు క్రియల వల్ల దేవుడు మనుషులను పరీక్ష పెడుతూ ఉంటాడు. ఇది అందరికీ తెలుసు. చాలామంది మనం చూస్తూ ఉంటాం. మనం కష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, తీర్చలేని సమస్యలు మనకు వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనం చెప్పే మాట ఏంటంటే, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడమ్మా అంటాం. లేకపోతే అపవాది నన్ను పట్టుకుందమ్మా అంటాం. కొంతమంది అంటారు, లేదు దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడు కనుక ఏదో ఒక రోజు దేవుడు నీ ద్వారాలు తెరవకుండా ఉండనమ్మా అని ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం, చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, దేవుణ్ణి పరీక్షించే మానవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా విచిత్రం కదండి. మనుషులను దేవుడు పరీక్షించాడంటే దానికి కారణం ఉంది. ఎందుకు? మనం చేసే చెడు క్రియల వల్ల. ఆనాడు మన పూర్వీకులైన వారిని కూడా, పితృలైన వారిని కూడా దేవుడు పరీక్షించాడు. ఎందుకు? వారిలో భక్తి హీనత అయిపోయింది కనుక, వారిలో శక్తి బలహీనం అయిపోయింది కనుక, వారిలో విశ్వాసం పడిపోయింది కనుక, వారిలో అహంకారం పెరిగిపోయింది కనుక దేవుడు పరీక్షించాడు. కానీ ఏది ఎలాగినా మానవుడు మానవుడే, భగవంతుడు భగవంతుడే. కనుక దేవుణ్ణి దాటి వెళ్ళిపోవడం అనేది చాలా అవివేకం. అది జరగని పని. ఈ విషయం చాలామంది రూఢీగా నమ్మరు, ఖచ్చితంగా నమ్మరు. నేనే గొప్పవాడిని అన్న అహంకారంతో మానవుడు జీవిస్తుంటాడు. ఎవరైనా సరే మానవుడు, క్రైస్తవుడు కాదు, మానవుడు. వాడికి ఎప్పుడు వాళ్ళలో గర్వం పోతుంది అంటే గోతిలో పడిపోయినప్పుడు తెలుస్తుంది. అది ఏ గొయ్యి అయినా కావచ్చు, కుటుంబ సంస్థ గొయ్యి కావచ్చు, అనారోగ్య సంస్థ గొయ్యి కావచ్చు, అప్పుల గొయ్యి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందులో పడిపోయినప్పుడు, లేవలేని స్థితిలో ఉండేటప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుణ్ణి. ఇది మామూలుగా ఇప్పుడు జరిగే విషయం. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, దేవుడి పని చేయడానికి దేవుడు పిలిచినప్పుడు దేవుడిని పరీక్షించే మానవుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. దేవుని. మరి ఆ వాక్యం ఏంటో మనం చూద్దామా? చూడాలి తప్పకుండా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలు మీదకి కొన్ని దేశాలు దండెత్తి వచ్చాయి. ఆ దండెత్తి వచ్చినప్పుడు ఇశ్రాయేలు యొక్క బలము తగ్గిపోయింది, శత్రువుల యొక్క బలం ఎక్కువైపోయింది. అప్పుడు ఇశ్రాయేలు భయపడి ఏం చేశారంటే యెహోవాకు ప్రార్థన చేశారు. వీళ్ళకున్న చెడ్డ గుణం ఏంటంటే, మేలు కలిగితే ఒకలా ఉండేవారు, కీడు వస్తే ఒకలా ఉండేవారు. ఈరోజు మనం కూడా అంతే. సంతోషంగా ఉంటే ఒకలా ఉంటాం, కీడు కలిగితే ఒకలా ఉంటాం. సంతోషం ఉండేటప్పుడు కంటే కీడు కలిగినప్పుడే సేవకులను జ్ఞాపకం చేసుకుంటాం, సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. సంతోషుకునేటప్పుడు ఏమో జ్ఞాపకం చేసుకుంటే చేసుకోవచ్చు, లాంటి లేదు. ఇది ఎప్పుడున్నదంటే ఇప్పుడే కాదండి, పూర్వం నుంచి కూడా మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల కాలం నుంచి కూడా ఈ వ్యాధి ఉంది. నేను అంటాను, ఇది ఒక రకంగా, ఇది ఒక రకమైన జబ్బు మనుషులకు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీలో ఆ జబ్బును మాత్రం రానివ్వకుండా చూసుకోమంటున్నాడు. గర్వాన్ని రానివ్వకుండా చూసుకోండి. మీరు ఏదైనా సంపాదించుకోండి, సమస్తం నేను ఇస్తాను, ఎందుకంటే సమస్తం నా దగ్గర ఉంది కనుక. కానీ దయచేసి నా ఇశ్రాయేలు ప్రజలారా, గర్వాన్ని సంపాదించుకోవద్దు.
అది మీకు నాశనానికే కానీ అభివృద్ధికి తోడు రాదు అని చెప్తే, లేదు ప్రభువా, నీ మాట పక్కన పెట్టు, మా ఇష్టానుసారంగా జీవిస్తాము, మీరు మాకేం చెప్పవలసిన అవసరం లేదు అన్నారు ఆనాటి పూర్వీకులు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారండి, ఇది వాస్తవం. ఒక దైవ సేవకుడు కానీ సంఘస్థులు కానీ, అమ్మ బాబు మీరు చేస్తున్నది తప్పు, మీరు ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అంటే మాకు తెలుసండి. ఒకటే సింపుల్గా వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఒకటే సింపుల్గా ఉంటుంది. మాకు తెలుసండి మా జీవితాలు ఎలా ఉండాలో, నేను ఏం చేయాలో నాకు తెలుసు. మళ్ళీ అదే మానవుడు గోతులో పడిపోయినప్పుడు అప్పుడు ఇదే మనుషుల దగ్గరికి వచ్చి, ఇదే సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఎలాగైపోయింది, ఎందుకు రావాలి? ఆనాడు దేవుడు పలికించాడు మనుషుల చేత. ఆ మాటలు మీకు రుచిగా ఉండవు, పడిపోయినప్పుడు మాత్రం జ్ఞాపకం వస్తావు. ఇలాంటి సంఘటన మనం ఇక్కడ చూద్దాం ఈరోజు వాక్యంలో. ఇశ్రాయేలు మీదకు కొన్ని దేశాలు దండెత్తి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు యొక్క బలం తగ్గిపోయినప్పుడు, ఇశ్రాయేలు యొక్క శక్తి క్షీణించిపోయినప్పుడు, ఇశ్రాయేలు ఓడిపోతామన్న భయం కలిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని పంపించాడంటే, ఎవరే వ్యక్తి, ఎక్కడున్నాడు? న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో 36 నుంచి 40 వచనాల వరకు చూస్తే అక్కడ ఈ వాక్యం కనిపిస్తుంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. అక్కడ ఏం కనిపిస్తుందంటే, గిద్యోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి గిద్యోను అంటే బలశాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే ఈయన ఏం చేశారు? ఈయన ఊళ్ళో ఉండేటప్పుడు ఇశ్రాయేలుకు అండగా ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఏం చేశారంటే గిద్యోనును ఊరిలోంచి వెలివేశారు. కారణం ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు పిలిచి, మీరు మా జాతి వారు కాదు, మీరు మా కేటగిరీకి సంబంధించిన వారు కాదు, కనుక నీ కుమారుని తీసుకొని నీవు వెలుపలికి వెళ్ళిపో అని వెలివేశారు. ఈ రోగం ఇప్పుడు కూడా చాలామందికి ఉంది. ఈ బలహీనత ఇప్పుడు కూడా చాలామందికి ఉంది. కానీ ప్రియ సహోదరులు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, కులము పూర్వీకులు అంటారు, కులము కూడి పెట్టదంట, అంటే అన్నం పెట్టదు. మతం నిన్ను ఆదుకోదు. ఆ మతమే కదా, ఏ మతాన్నైతే బాగుపడాలని క్రీస్తు శ్రమపడ్డాడో ఆ మతస్థులే కదా సిలువ వేస్తే తీసుకుని వెళ్ళి. బుద్ధిహీనత అంటాను నేనైతే ప్రియ సహోదరులారా. అలాంటి బుద్ధిహీనత క్రియలు మనం చేయొద్దు. ఎందుకంటే గ్రంథం మన దగ్గర ఉంది, సత్యం మన దగ్గర ఉంది, అసత్యం కూడా మన దగ్గరే ఉంది, నీతి మన దగ్గర ఉంది, అవినీతి కూడా మన దగ్గరే ఉంది. ఏ మార్గంలో వెళ్ళాలో మనమే దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇక గిద్యోను సంగతికి వస్తే, గిద్యోను ఒక్కడే ఇశ్రాయేలును కాపాడగలుగుతాడు అన్న వారికి ఆలోచన వచ్చినప్పుడు యెహోవాకు మొరపెట్టారు వాళ్ళు. అప్పుడు యెహోవా ఏం చేశాడు? చాలామంది అంటారు, దేవుని సహాయం చేశాడమ్మా, వస్తాడమ్మా అంటాడు. కానీ దేవుడు రాడు. దేవుడు సహాయం చేయడు, తన చేతి చెయ్యిస్తాడు. ఆనాడు కాదు, ఈనాడు కూడా అంతే, చెయ్యిస్తాడు. ఒక కుటుంబంలో బలహీనత వచ్చినప్పుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు, తన కుమారుణ్ణి, అంటే సేవకులను కానీ సేవకులను కానీ. వారు నోటి ద్వారా చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడి వారు స్వస్థత కలిగిస్తాడు. అలాగే ఆనాడు కూడా ఇశ్రాయేలును కాపాడడానికి గిద్యోను తప్ప మరొకరు లేరు. అప్పుడు గిద్యోను యెహోవా ఆత్మతో మాట్లాడి, గిద్యోను, ఇదిగో నేను నీకు సెలవిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలును కాపాడంటే కాపాడుతారా? ఎందుకు? వాళ్ళే కదా బయటికి తగిలేశారు, నీవు పనికిరావు, నువ్వు వేరే వాళ్ళకి పుట్టినవాడివి, మా కులస్తుడు కాదు, మా సంఘానికి కాదు అని త్రోసివేశారు. మరి అక్కడికి ఎలా వెళ్తాడు గిద్యోను? వెళ్ళాడు. అయితే అక్కడ గిద్యోను ఏం చేశాడంటే, ప్రభు చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలును కాపాడడానికి నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్తేనే ఇశ్రాయేలును కాపాడగలవు అని చెప్పినప్పుడు అప్పుడు దేవుని మాటను ఆయన కొట్టివేయలేదు. కానీ ఒక మాట అంటాడు, ప్రభువా, నన్ను తోసేసిన ఇశ్రాయేలు ప్రజల దగ్గర నన్ను వెళ్ళమంటున్నావే, వెళ్తానయ్యా, నీ మాట నేను తోసా తప్పను.
నీ మాటలోంచి నేను బయటికి రాను. కానీ ఒక చిన్న మాట ప్రభువా, నీ దాసుడైన నన్ను క్షమించి నా మాట పూర్తిగా విను అన్నాడు. ప్రభువుకి తెలిసే ఉద్దేశాలని తెలియదా? మనకంటే ముందే తెలుసు దానికి. అందుకంటాడు, నీ నీ మనసులోకి ఆలోచన రాకముందే నీ అవసరతలు ఏంటో, నీ స్థితిగతులు ఏంటో నాకు తెలుసాను ప్రభువు. గిద్యోని ఇలా మాట్లాడతాడన్న సంగతి తెలుసు. అప్పుడు అంటాడు ప్రభువా, చిన్న పరీక్ష పెడతాడు. చూడండి ఇక్కడ విచిత్రం ఏంటంటే, చిన్న పరీక్ష పెడతాడంట. దేవుడు మనుషులకు పరీక్ష పెడితే మనుషుడే దేవుడికి పరీక్ష పెట్టాడు ఇక్కడ. అది విచిత్రం. అయితే ఇశ్రాయేలు కాపాడాలి కనుక, ఇశ్రాయేల్ దగ్గరికి గిద్యోని వెళ్ళాలి కనుక తప్పదు. అప్పుడు ప్రభు, సరేనయ్యా నువ్వేం చెప్తే నేను అదే చేస్తానన్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఎందుకే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రిసహోదరులారా, నీ హృదయము నిశ్చయంగా ఆయన మీద అనుకుని ఉంటే, నీ మనసులో కపటం లేకుండా ఉంటే, నీవు ప్రభువు తట్టు తిరిగి ఉంటే నీ మాట కూడా వింటాడు. కానీ ఆ గుణాలేవి ఇప్పుడు మనకు కనిపించలేదు కనుకనే మన మాట వినట్లేదు. దేవుడు వినట్లేదు. వింటాడు ఎప్పుడో, ఆయనకి దయ కలిగినప్పుడు. కానీ ఇక్కడ అలా కాదు. సరే నువ్వేం చెప్తావో చెప్పు విద్యను, నేను దానికి సిద్ధపడి ఉన్నానంటే అంటాడయ్యా, ఇదిగో ఇది శీతాకాలం గనక. ఏ కాలం అండి? చలికాలం గనక నేను ఒక గుర్రెబొచ్చు బయట వేస్తాను, పచ్చిక మీద అనగా గడ్డి మీద వేస్తాను. తెల్లవారు అయ్యేటప్పటికి ఆ బొచ్చు తడవకుండా, గుర్రెబొచ్చు ఎక్కడైతే వేసానో అది తడవకుండా ఉండాలి, చుట్టూ మంచు ఉండాలి. ఏంటి అది సాధ్యమా అసాధ్యమా? అసాధ్యమా? గొడుగు కింద వెళ్ళామనుకోండి, మన తల తడవదు, కానీ శరీరం మీద అక్కడక్కడ వర్షం పడుతుంది. ఇది సహజం. కానీ ఈయన అన్నది ఏంటంటే, ఆ గుర్రబొచ్చు చుట్టూ పడాలి కానీ మంచు, గుర్రబొచ్చు మీద మాత్రం పడడానికి వీలు లేదనేసాడు. సరేనయ్యా చేస్తాడు అన్నాడు. ఒకరోజు గడిచింది, ఒక రాత్రి గడిచింది, చూశాడు, అలాగే జరిగింది. మళ్ళీ అనుమానం వచ్చింది. మళ్ళా ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో ఇప్పుడు చుట్టూ పొడిగా ఉండి గుర్రుబొచ్చు మాత్రమే తడవాలి. ఇది కూడా చేస్తే నేను ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగా ఇశ్రాయేలును కాపాడడానికి మరలా ఆ పాలెనికి వెళతాను, అంటే ఊరు అక్కడికి వెళతాను. ఎవరైతే వారి మీద తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను అని వడబడుతాడు. అప్పుడు దేవుడు కూడా వడబడడం అంటే ఏంటి? లొంగిపోవడం. దేవుడు కూడా వడబడి, సరే గిద్యోను చెప్పినట్టుగా చేస్తాడని మరలా ఆచూచిన క్రియను చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి మానవుని యొక్క ఇది భక్తి అనాలా, లేదంటే గర్వం అనాలా, లేకుంటే మరి ఇంకేమనాలో మీరే అర్థం చేసుకోండి. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే, గిద్యోను కోరినట్లుగానే చేశాడు. చేసి గిద్యోను సంతోషపరిచాడు. అప్పుడు గిద్యోను అన్నాడు, ప్రభువా నీవు చెప్పినట్లుగానే ఇశ్రాయేలు మీదకి ఎవరైతే దండెత్తి వస్తున్నారో వారిని ఈరోజే సంహరించి ఇశ్రాయేలు తరపు నేను విజయం సాధిస్తానయ్యా అని వాగ్దానం ఇచ్చి అలాగే చేసి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎవరినైతే దూషించారో, ఎవరినైతే వెలివేశారో వారిని ఏం చేశారండి? రక్షకుడిగా అంగీకరించారు. అంటే ఏంటి? యుద్ధ సాయములు. ఇశ్రాయేలుకు యాకోబుకి ఎంతమంది? 12 మంది పిల్లలు. చివరి వాడిని ఏం చేశారు? తీసుకెళ్ళి గోతులో పడేశారు, అమ్మేశారు. కానీ చివరికి ఎవరు దిక్కయ్యారు? యోసేపే. చివరి కుమారుడే వీళ్ళందరికీ దిక్కయ్యాడు. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, నిషేధించిన రాయే తలకు మూల రాయి. దేవుని స్తోత్రం. జాగ్రత్త ప్రియ క్రైస్తవులారా, ఎవరిని కూడా మీరు తక్కువ అంచనా వేయొద్దు, ఎవరిని దూషించవద్దు, ఎవరిని కూడా హింసించవద్దు, ఎవరిని కూడా అసహాయంగా మాట్లాడద్దు, ఎవరిని తక్కువగా మీరు లెక్క వేసుకోకండి. మీరు ఎవరైతే తక్కువగా లెక్క వేసుకుంటారో ఆ వ్యక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక దినాన్ని నీకు అవసరపడతారు.
ఈ పాఠం ఎందుకు మనం నేర్చుకోవాలంటే, ఈ గుణపాఠం ఎందుకు నేర్చుకోవాలంటే, ఆనాడు ప్రభువుని పరీక్షించిన మానవుడు ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రభా, ఇదిగో నా ఇంట్లో ఈ కార్యం జరిగితే నీకు కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటానయ్యా, స్తుతి కొడుకు పెట్టుకుంటాను, భోజనాలతో పడతాను. లేరా చాలామంది? చాలామంది లేరా? ముందుగా దేవుడికి నైవేద్యం చూచి కోరేవారు తక్కువ, కోరిన కోరికలు నెరవేరితే నీకు ఇది చేస్తాను అది చేస్తాను అన్నవారు ఎక్కువ. ప్రియ సహోదరులారా, ఇదే క్రియ చేశాడు ఆ రోజు గిద్యోను కూడా, న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో దేవుణ్ణే పరీక్షించాడు. ఆ పరీక్షలో ఎవరు నెగ్గారు? దేవుడే నెగ్గాడు. ఎందుకంటే మనకు అసాధ్యము, ఆయనకి సాధ్యము. ప్రియ సహోదరులారా, మనమైతే అలా ఉండొద్దు, కానీ దేవుడికి లోబడతాం, దేవుడి వాక్యానికి విలువిద్దాం, దేవుడి యొక్క మార్గంలో నడుద్దాం, దేవుని యొక్క విధులను పాటించి మనము కూడా నిజమైన క్రైస్తవుడు బిడ్డలుగా జీవిద్దాము. ఇది గుణపాఠం ఈరోజు మన పాఠంలో. చాలామంది పొడి పొడి మాటలు కావాలి, అసలైన వాక్యం ఎవరికి అక్కర్లేదు, నీతిగా మాటలు ఎవరికి అక్కర్లేదు. పొడి పొడి మాటలు, నవ్వింపు మాటలు కావాలి. ఇది నవ్వింపు మాటలు ఈ లోకానికి సంబంధించిందే, పరలోకానికి సంబంధించింది కాదు కాదు కాదు. కనుక ప్రియ సహోదరులారా, గిద్యోను లాంటి భక్తి కలిగి ఉన్నావా నువ్వు? పుట్టినే చేయలేదండి దేవుడు కార్యం. గిద్యోని యొక్క మనసు ఏంటో, ఆయన భయభక్తులు ఏంటో దేవుడికి తెలుసు కనుకే కార్యం చేశాడు అక్కడ. అలాగే దావీదును కూడా వెలివేశారు. కన్న తండ్రి ఎలాగా ఊరు వారు మాటలు ఆలకించి, ఎందుకంటే దావీదు కూడా ఆ వంశానికి చెందినవాడు కాదు, మరొక భార్యకి పుట్టినవాడు కనుక ఊరు వారందరూ యెష్షయా దగ్గరికి వచ్చి, ఇదిగో యెష్షయా, నీవు దావీదుని కానీ ఈ ఊళ్ళో ఉంచుకుంటే నిన్ను కూడా మేము వెలివేస్తాం, జాగ్రత్త అంటే, అప్పుడు దావీదు ఏం చేశాడు, యెష్షయా ఏం చేశాడు, దావీదుని అరణ్యంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? అరణ్యంలో గొర్రెలు మేపుతుంటే ఏ సింహం ఏపులు చంపేస్తే నేను హత్య చేశానన్న నెపం నా మీదకు రాదు, అలా పోతాడని పెట్టాడే. కానీ అక్కడే దేవుడు ఆశీర్వదిస్తాడని సంగతి మర్చిపోయాడు. చివరికి ఏమయ్యాడు? అదే దావీదు ఆ కుటుంబానికి రక్షకుడుగా నిలబెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా నిర్మలమైన మనసుతో జీవిస్తే, అహంకారం లేని జీవితం జీవిస్తే, దేవుని యొక్క మాటకు లోబడితే, ప్రియ సహోదరులారా, నిన్ను కూడా మూలరాయిగా పెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గిద్యోని యొక్క మాటను జేబు కలిగించాడు. గిద్యోని ఇశ్రాయేలుకు అండగా పంపించాడు. ఇశ్రాయేలు జయాన్ని పొందుకొని గిద్యోని మరలా ఆ పాలెంలోకి ఆహ్వానించుకుంటారు. కనుక దేవుని యొక్క మాట విందాం, దేవుడికి లోబడతాం, దేవుని యొక్క మార్గంలో నడుద్దాం. మనలో ఉన్న అహంకారము, ఆవేశము, అసూయ తీసుకొని జీవించవలసిన ప్రభునామములో కోరుకుంటూ నేను ఈ మాట ముగిస్తాను. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగల నాయన, నీ కొందములు నా తండ్రి యొక్క సమయంలో నీ వాక్య ద్వారా మాతో మాట్లాడి హెచ్చరించినందుకు స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. నీ చిత్తమైతే ఇదిగో నాయన, ఇచ్చిన వాగ్దానపు వాక్యం తండ్రి మా జీవితంలో ఫలించి, మాలో గర్వం లేకుండా, అహంకారం లేకుండా అయ్యా జీవించగలిగిన ధన్యత కలుగు చేసి, అయ్యా గిద్యోను వలె నా తండ్రి నాన్న, నీ అందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు తండ్రి, ఏ కాలంలోనైనా ఏ మనిషికైనా తండ్రి నీవు సమాధానం ఇచ్చి శాంతిపరిచే దేవుడు గనక అయ్యా, నీలాంటి దేవుని తండ్రి నేను మేము పొందుకున్నందుకు మేము ధన్యులు తండ్రి. మాలో ఉన్న గర్వం, అహంకారం సమస్తం కూడా తీసివేసేసి నీ నామాన్ని కనపరుచుకుని కార్యం చేయడానికి సహాయం చేయమని క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి పరమ తండ్రి నామంలో శుభం. ప్రైజ్ ద లార్డ్.